క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. న్యూస్ లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. వార్త ఏంటంటే, ఇక ఇంతకు మించిన దరిద్రం ఉండదు ఇంకోటి కాదు. ఇగో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్కు మరియు సో అండ్ సో నెంబర్ సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. వారు 24/7 గంటలు పనిచేస్తారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని PCR వాహనం లేదా SHO వాహనం ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్తాయి. ఇది ఉచితంగా చేయబడుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి అని చెప్పి ఎవడో రాయరంకులోడు పెట్టిండు. ఇది ఫేక్, ఇది తప్పు. పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ ఏ ఫ్రీ రైడ్ సర్వీస్ బీయింగ్ ఆఫర్డ్ బై హైదరాబాద్ సిటీ పోలీస్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్వేస్ వెరిఫై ద ఫ్యాక్ట్ విత్ ట్రస్టెడ్ సోర్సెస్ బిఫోర్ షేరింగ్. స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కెన్ కాజ్ అన్నెసరీ పానిక్ అండ్ కన్ఫ్యూజన్ అని చెప్పి వాళ్ళు ముందు మీరు వెరిఫై చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఎవరిని ఇప్పటికే పోలీసు వాళ్ళకు మోసం అరకుంటుంది పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎంత ఆగముందంటే, నిద్ర ఉండదు, మన్ను ఉండదు, మశాడం ఉండదు, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళనట ఎవడో రాయరంకులోడు పెట్టి నిన్న ఏమని రాత్రి 10 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల దాకా మహిళలకు వాహనాలు ఏం దొరకకపోతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళ వాహనమే వచ్చి ఇలా ఎక్కించుకొని పోయి ఇంటికడ దించొస్తాయి. ఇంకో ఇది పెట్టిరు. ఇగో ఇదోటి గిర్ర దింపిరు అనుకోరాదు. ఇక ఆడవాళ్ళంతా అరే ఎంత గొప్ప పని చేసిరా పోలీసు వాళ్ళు, ఎంత మంచి పని చేసిరా అని అనుకుంటారు. వాస్తవానికి 12-1 దాకా బస్సులు నడుస్తున్నాయి. సో ఏ రకంగా అయినా కూడా హైదరాబాద్లో కొంత సేఫే ఉంది మహిళల పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి క్యాబులు ఉండే, ఆటోలు ఉండే, అన్నీ ఉండే. ఇక ఏం దొరకని పరిస్థితి ఎందుకు ఉంటుంది? సో అట్లా ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫేక్ న్యూస్. దయచేసి దీన్ని ఎవ్వరు నమ్మకండి ఇలాంటి వార్తలను. ఎందుకంటే హైదరాబాద్ సిటీ పోలీసులే చెప్పిరు ఈ మాట. మేము ఎవరికి చెప్పలేదు, మేము చేయలేదు. ఇది ఎవడన్నా షేర్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. అట్లా ఎవడన్నా మీ ఊర్లో పొంటి షేర్ చేస్తే చెప్పురి. అసలు ఆ పథకం లాంటి స్కీమ్ లాంటిది ఏమీ లేదు. ఇది మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ప్రజల్ని, లేనో ప్యానిక్ సృష్టిస్తూ ఉన్నారు పబ్లిక్ మధ్యలో. అందుకోసం ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి చూసిన వెంటనే ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. లైక్ చేయండి.